నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి. పకడ్బందీగా ఎన్నికలు చేపడతాం. పలు గ్రామాలలో కవాతు నిర్వహించిన పోలీసులు. కొత్తపల్లిలో వైభవంగా కొనసాగిన రుక్మిణీ కళ్యాణం. తిలకించి తరించిన వేలాది మంది భక్తులు. గ్రామాల్లో జోరుగా కొనసాగుతున్న ప్రచారం. గెలుపు తమదంటే తమదని అభ్యర్థుల ధీమా. ఇక వార్తలోని వివరాలు. గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ రామకృష్ణ కాలనీలో అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తమ అభ్యర్థులకు ఓటు వేయాలని ఎమ్మెల్యే కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేషన్ కార్డులు గత 10 సంవత్సరాలు గీయలేదు. ఉన్న రేషన్ కార్డుల మీద పిల్లల పేర్లు కూడా నమోదు చేయలేదు. మనం కుటుంబ సభ్యులందరి పేర్లు నమోదు చేసినాం, కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇది గొప్పతనమా కాదా? గొప్పదా కాదా? నువ్వే చెప్పాలి. మరి గట్టిగా చెప్తే ఇప్పుడు మాకు. అట్లనే సన్న బియ్యం, దొడ్డు బియ్యాన్ని తినలేక బ్లాక్ మార్కెట్ లో పోతుంది. దీన్ని అరికట్టాలని మా ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. ఆలోచించి సన్న బియ్యాన్ని అందరికి పంపిణీ చేసింది. మంచిగా తింటున్నాం. 5,000తో కమ్మగా సన్న బియ్యాన్ని. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని తిమ్మాపూర్, నుస్తులాపూర్, మొగిలిపాలెం గ్రామాలలో ఏసీపీ విజయ్ కుమార్, సిఐ సదన్ కుమార్, ఎస్ఐలు శ్రీకాంత్ గౌడ్, నరేందర్ రెడ్డిలతో పాటు పోలీసులు కవాతు నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేసే చట్టబద్దమైన వారికి రక్షణ కల్పించడం, చట్టవిరుద్ధంగా వ్యవహరించే వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏసీపీ విజయ్ కుమార్ అన్నారు. ఎలాంటి గొడవలు జరగకుండా, కేసులు నమోదు కాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహిస్తూ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఎవరిపైన అయినా కేసులు నమోదైతే ప్రతి ఎన్నికల సమయంలో బైండ్ ఓవర్, ముందస్తు అరెస్టులు చేయడం జరుగుతుందన్నారు. యువత, విద్యార్థులు గొడవల్లోకి వెళ్లి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ఎవరైనా గొడవలు సృష్టిస్తే వాటికి దూరంగా ఉండాలని తెలిపారు. ఎన్నికల రోజున గ్రామాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, వ్యక్తులు గుంపులుగా ఉండవద్దని సూచించారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే వ్యక్తులు ఉండాలని తెలిపారు. వృద్ధులని, వికలాంగులని తరలించేందుకు ప్రభుత్వమే వాహనాలను ఏర్పాటు చేస్తుందని, అభ్యర్థులు ఎవరూ వాహనాల్లో ఓటర్లని తీసుకువెళ్లకూడదని తెలిపారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా ఓటు వేసుకోవాలని సూచించారు. ఫలితాల అనంతరం గెలిచిన అభ్యర్థులకి ర్యాలీలకు గానీ, సంబరాలకు గానీ అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా సక్సెస్ చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. తిమ్మాపూర్ గ్రామ ప్రజలందరికీ మా పోలీస్ శాఖ తరఫున నమస్కారాలు. అందరూ ఈరోజు మీ గ్రామంలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడానికి కారణం ఏంటంటే, గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా గ్రామంలోని ప్రజలందరూ నిస్వార్థంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. అదేవిధంగా చట్టబద్ధమైన వ్యక్తులకు రక్షణ కల్పిస్తామని, చట్ట వ్యతిరేకమైన పనులు చేసే వాళ్లకు ఖచ్చితంగా చట్ట ప్రకారంగా శిక్షిస్తామని తెలియపరచడం కొరకు ఈరోజు ఈ యొక్క పోలీస్ ఫ్లాగ్ మార్చ్ కవాతు ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ, గ్రామ ప్రజలందరూ ఈ యొక్క గ్రామానికి మంచి పేరు తీసుకురావడానికి మీరందరూ ఎటువంటి చట్ట వ్యతిరేకమైన పనులలో నిమగ్నం కావద్దని, అదేవిధంగా గ్రామంలో ఎటువంటి కేసులు నమోదు కావద్దని, ఒకసారి మీరు ఎలక్షన్ లో కేసు నమోదైతే ప్రతి వ్యక్తిని ప్రతి ఎలక్షన్ కు బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడు ఎటువంటి ఇన్సిడెంట్ అయినా కూడా ఈ వ్యక్తులను తీసుకొని పోయి ముందు ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరుగుతుంటుంది. అనవసరమైన కేసుల్లో రావడం వల్ల ఎవరైనా విద్యార్థులు ఉంటే ఆ విద్యార్థుల వాళ్ళ యొక్క భవిష్యత్తు దెబ్బతింటుంది. వాళ్ళకు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల్లో ఎంక్వైరీలో పోలీస్ కేసు ఉంటే వాళ్ళకు జాబ్స్ రావు. కాబట్టి అనవసరమైన విషయాల్లో
మీరు ఇన్వాల్వ్ కాకుండా మీరు నిర్భయంగా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని 14th డిసెంబర్ రోజు మీ పనులకు వెళ్ళిపోవాలి. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఎర్రోజు దేవేందర్ గుండెపోటుతో మృతి చెందారు. నగరంలోని గాంధీ చౌరస్తాలో మధ్యాహ్నం ట్రాఫిక్ డ్యూటీ ముగించుకుని ఇంటికి చేరుకుని కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. 1992లో ఏఆర్ కానిస్టేబుల్ గా పోలీసు శాఖలో చేరిన దేవేందర్ ఆ తర్వాత సివిల్ పోలీస్ కానిస్టేబుల్ గా కన్వర్షన్ పొంది ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్ గా తన సేవలు అందిస్తున్నారు. మృతుడికి భార్య, 2 కుమారులు ఉన్నారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మృతి పట్ల ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విషయం తెలిసిన వెంటనే ట్రాఫిక్ ఏసీపీ, సీఐలు, ఎస్ఐలు తదితర పోలీసు ఉన్నత అధికారులు ఆసుపత్రికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. కరీంనగర్ శివార్లోని కొత్తపల్లిలో గల శ్రీ 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 సచ్చిదానంద ఆశ్రమం శ్రీ సీతా రామాలయంలో భాగవత సప్తాహ మహోత్సవం వైభవంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా రుక్మిణీ కళ్యాణం కన్నుల పండుగగా కొనసాగింది. శ్రీ వెంకటేశ్వర హనుమాన్ ఆలయాల ట్రస్ట్ సౌజన్యంతో ఈ నెల 2వ తేదీ నుండి శ్రీ అహోబిళం జీయర్ స్వామి వారిచే భాగవత సప్తాహం, భగవద్గీత పారాయణం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా భాగవత సప్తాహ కార్యక్రమం పూర్తి చేసి రుక్మిణీ కళ్యాణం ఘట్టాన్ని వైభవంగా చూపించారు. ఈ వేడుకకి డివిజన్ నుండే కాకుండా కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి వందల మంది వచ్చి కళ్యాణ వేడుకని తిలకించారు. కళ్యాణం అనంతరం ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గత వారం రోజులుగా కొత్తపల్లి డివిజన్లో అహోబిళ జీయర్ స్వామి భాగవత సప్తాహంతో పాటు భగవద్గీత ప్రవచనం ఘనంగా నిర్వహించామని ఆలయ ట్రస్ట్ బాధ్యులు బండగోపాల్ రెడ్డి అన్నారు. స్వామి ప్రవచనాలను వినేందుకు చుట్టుపక్కల నుండి వందల సంఖ్యలో భక్తులు విచ్చేశారని తెలిపారు. వేద పాఠశాల ఆచార్యులు వరప్రసాద్ ఆచార్యులు, స్థానిక ఆలయ అర్చకులు రాము బృందం ఆధ్వర్యంలో ఘనంగా కళ్యాణ వేడుకల్ని నిర్వహించామన్నారు. భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, ఈ వేడుకలకి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు నరహరి మాధవి, నారాయణరెడ్డి, ట్రస్ట్ బాధ్యులు భోగ సుదర్శన్, మేడిపల్లి జనార్దన్, నరహరి జగ్గారెడ్డి, బండగోపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కిషన్ రెడ్డి, ఆంజనేయులు, వేద పాఠశాల ఆచార్యులు, వరప్రసాద ఆచార్యులు, వికాస తరంగిణి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. గొప్పది అంటారు, ఈ విధానంతో వినటం చాలా మంచిది అంటారు. అందులో మొదటి స్కంధం ఏం చెప్తోంది? పరీక్షిత్తుకి ప్రాయోపవేశం చేయడానికి కూర్చోవడం, అతనికి కలిగినటువంటి జిజ్ఞాసని తొలగించి ఆ ఆర్తిని తీర్చడానికి సుఖమహర్షి రావడం, సుఖమహర్షి ఆయన ఇద్దరు మాట్లాడుకోవడం, ప్రథమ స్కంధం పూర్తయిపోతుంది. చూసారా ఎంత తొందరగా అయిందో? దీన్ని వారం రోజులు చెప్పుకున్నాం మనం. అవసరం ఆ టక్కని ఇలా చెప్పేస్తే అయిపోలే. రెండో స్కంధం ఏమిటి అంటే యోగధారణయోక్రాంతి సంవాదో నారదాజయో అవతారానుగీతంచ సర్గ ప్రాధానికోగ్రత. రెండో స్కంధంలో ఏముందో నేను చెప్పేస్తా, జాగ్రత్తగా విందురు. కానీ యోగ ధారణ, పరమాత్మని మనం సేవించాలి అంటే 2 రకాలు ఉంటాయి. పరమాత్మని చూడాలి అనుకుంటే 2 రూపాలు, స్థూలము, సూక్ష్మము. స్థూలంగా చూడాలంటే ప్రకృతి అంతా ఆయనే ఉన్నాడు అని అలా ఉపాసన చేసే ఒక క్రమం. లేదు అంటే మనస్సులో యోగం ద్వారా ఆయన ఆరాధించే పద్ధతి. 2 పద్ధతులు చెప్తారండి, స్థూల ఆరాధన, సూక్ష్మారాధన. గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శాతవాహన యూనివర్సిటీ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘ నాయకులు ఆందోళనకు దిగారు. నగర శివార్లోని శాతవాహన యూనివర్సిటీ ఎదుట పీజీ 3వ సెమిస్టర్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. గ్రామాల్లో ఎలక్షన్ జరుగుతున్న సమయంలో వీసీ తన సొంత నిర్ణయాలతో పరీక్షలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. యూనివర్సిటీలో చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. డిసెంబర్ నెలలోనే సెట్ ఎగ్జామ్స్ రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయని, యూనివర్సిటీలో చాలా మంది విద్యార్థులు సెట్కు ప్రిపేర్ అవుతున్న పరిస్థితి ఉందన్నారు. కావున పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
వాయిదా వేయాలి. సెమిస్టర్ పరీక్షలు వెంటనే వాయిదా వేయాలి. సెమిస్టర్ పరీక్షలు వెంటనే పారమిత హెరిటేజ్ పాఠశాలలో వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని పద్మానగర్లో గల పాఠశాల ఆవరణలో చార్వి పేరిట ఘనంగా చేపట్టిన ఉత్సవాలను ప్రముఖ విద్యావేత్త పారమిత ఎక్స్ప్లోరికా విద్యా సంస్థల చైర్మన్ ప్రసాదరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు తమ అద్భుత ప్రదర్శనలతో అలరించారు. కళ్లు చెదిరే నృత్యాలు, నాటకాలు ప్రేక్షకులని మంత్రముగ్ధులని చేశాయి. ప్రకృతి మాత గొప్పదనాన్ని గురించి ప్రదర్శింపబడిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు భవిష్యత్తులో ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా కాలంతో పోటీ పడుతూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని చైర్మన్ ప్రసాదరావు అన్నారు. విద్యార్థుల కృషిని అభినందించి వారు సర్వతోముఖ వికాసానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మన జీవితంలో ఆనందాన్ని నింపుకుంటూ మన జీవన ప్రయాణాన్ని అందంగా సుందరంగా మలుచుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పారమిత విద్యా సంస్థల డైరెక్టర్లు ప్రసూన, అనుకర్రావు, రష్మిత, వినోదరావు, రాకేష్ ప్రసాద్, ప్రాచి, విఎం ప్రసాద్, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు గోపీకృష్ణ, సమన్వయకర్తలు రవీంద్ర పాత్రో, భవానీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళే ప్రపంచంలో విజయాన్ని సాధిస్తారు. చిన్న చిన్న చదువులతో, బట్టి చదువులతో, మార్కుల చదువులతో, ఈ క్వాంటిఫైడ్ చదువులతో పిల్లలు పైకి రారు. But I'm very happy to tell you that Paramita Heritage children, they will not do anything without understanding. They know what a skill is all about, how skilled they are. అసలు నైపుణ్యాలు లేకపోతే ప్రపంచంలో ఎవ్వరు కూడా మనం దగ్గర రానివ్వరు. ఈ మార్కులు చూసి బయట ప్రపంచం ఎవ్వరు కూడా దగ్గర రానివ్వరు. వాట్ దే వాంట్ ఈజ్ హౌ కెన్ యూ సాల్వ్ ఎ ప్రాబ్లం, హౌ కెన్ యూ వర్క్ ఇన్ ఎ కమ్యూనిటీ, హౌ కెన్ యూ లీడ్ దట్ కమ్యూనిటీ, how can you figure out challenges and address them with your intelligences, and how if a new situation comes. Yesterday I was in Hyderabad attending an international conference. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ జరుగుతున్న తరుణంలో గ్రామాలలో శాంతి భద్రతల పరిరక్షణకై పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో ఎస్ఐ జి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గునుకుల కొండాపూర్, గుండ్లపల్లి గ్రామాలలో ప్రత్యేక బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రచారం నిర్వహించుకోవాలని ఎస్ఐ నరేందర్ రెడ్డి అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐ సాగర్, పోలీసు బెటాలియన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని రైతు వేదికలో ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. అభ్యర్థులకు ఎన్నికల నిబంధనలపై పలు సూచనలు, సలహాలు అందజేశారు. సర్పంచ్, వార్డు మెంబర్లు జీరో అకౌంట్ తీసుకోవాలని, అందులో వేసిన డబ్బులతో ఖర్చు పెట్టుకోవాలని, ప్రతిదానికి లెక్క ఖచ్చితంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కనకయ్య, ఎంపీఓ శ్రీనివాస్, ఏఈ రాజ్ కుమార్, ఎన్నికల అధికారులు, అభ్యర్థులు పాల్గొన్నారు. ఇంకా ఏదైనా మీటింగ్లు కానీ కండక్ట్ చేయాలనుకున్నప్పుడు ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలి. అంటే ఏ క్యాండిడేట్ అయినా, అది సర్పంచ్ అయినా, వార్డు మెంబర్ అయినా, ఏదైనా ఎలక్షన్లో చేస్తున్నప్పుడు ప్రతి విషయాన్ని ఒక రూల్ ప్రకారం ఉంటుంది. మీరు సొంతంగా డిసిషన్ తీసుకోవడానికి లేదు. ఖచ్చితంగా మీరు ఎలక్షన్ కమిషన్ కిందనే పర్మిషన్ తీసుకొని మాత్రమే మీరు కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది, ఏ కార్యక్రమం అయినా. ఎందుకంటే మీరు ఒక కార్యక్రమం చేయాలంటే కొంచెం ఎక్స్పెండిచర్ పెడతారు, దానికి సంబంధించింది లిమిటేషన్ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. అదే విధంగా వార్డు మెంబర్లు కూడా బ్యాంక్ అకౌంట్ మీరు తీసిన అకౌంట్ లో ఆ డబ్బు
జమ చేయాల్సి ఉంటుంది. దానికెళ్ళి తీసి మీరు ఛాయ్ ఖర్చు పెట్టారా, లేకపోతే మీరు ఫ్లెక్సీలు కొట్టించారా, బ్యానర్లు కొట్టించారా, లేదు అంటే ఒక నలుగురిని మేము చేసినప్పుడు టిఫిన్ ఖర్చు అయింది అనేది అవన్నీ కూడా దాంట్లోకి లెక్క వస్తుంది. ఇది మీరు చేసినప్పుడు మొన్న మీరు కొంత ర్యాలీ తీశారు, ఇచ్చినప్పుడు మీరు ఏ డేట్న తీశారు, ఏ డేట్న మాకు ఆ లెక్క పేరుతున్నది అనేది క్లియర్గా దాంట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. మేము ఆ పాస్బుక్ వెరిఫై చేసినప్పుడు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి ఎక్స్ రోడ్ సర్పంచ్ అభ్యర్థిగా చింతల ఉమారాణి అనిల్ కుమార్ గెలిపే లక్ష్యంగా విస్తృత ప్రచారం చేపడుతున్నారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. గ్రామంలోని గ్రామ పంచాయతీ భవనం మొదలుకొని గ్రామంలోని వీధి లైట్లు, డ్రైనేజీ సమస్య గాని ఎలాంటి సమస్యలు ఉన్నా ముందుండి పరిష్కరిస్తామని చింతల ఉమారాణి హామీ ఇచ్చారు. ఓటరు మహాశయులు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింతల ఉమారాణి అనిల్ కుమార్ తో పాటు పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మనకు జరగబోయే 14 నాడు ఎన్నికలు కత్తెర గుర్తు మన ఓటు వేయించి గెలిపించాలని మా యొక్క ప్రార్థన. ఈ గెలిచిన తర్వాత ఇక్కడ మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉంది. ఆ డ్రైనేజ్ నిర్మాణం ఖచ్చితంగా చేపట్టి అది పూర్తి చేయడం జరుగుతుంది. ఈ వీధి లైట్లు కానీ, వాటర్ సమస్య కానీ, ఇంకా అన్ని రంగాలలో అన్ని సంఘాలతోని యువతతోని కలిసికట్టుగా ముందుకు వెళ్ళి అన్ని పనులు చేసుకుంటానని నా యొక్క నమస్కారం. మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు వేసి నన్ను గెలిపించండి. మన గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సోమినేని తిరుపతి విస్తృత ప్రచారం చేపడుతున్నారు. ఇంటింటికి వెళ్లి లేడీ పర్స్ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. గతంలో వార్డు మెంబర్ గా ఉప సర్పంచ్ గా పనిచేసిన అనుభవం ఉందని చెబుతున్నారు. ప్రజల సమస్యలను అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించాలని తెలుపుతున్నారు. ప్రజాప్రతినిధులతో మాట్లాడే సత్తా తనకు ఉందని, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. ఖాజీపూర్లోని ప్రధాన సమస్య దుమ్ము సమస్య అని, దీనిని పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఖాజీపూర్ సర్పంచ్ అభ్యర్థి సోమినేని తిరుపతితో మైత్రి ఛానల్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మైత్రి ఛానల్. నేను మీ శ్రావణి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. సో ప్రస్తుతం మనం ఇప్పుడు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామంలో ఉన్న మనతో పాటు సర్పంచ్ అభ్యర్థి కొమటిరెడ్డి అంజన్ కుమార్ గారు మనతో పాటే ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం రండి. నమస్కారం సార్. నమస్కారం అండి. సో ప్రచారం ఎలా కొనసాగుతుంది? చాలా బాగుందండి. ప్రజల మద్దతు బాగా గణనీయంగా పెరుగుతుంది. సో మీరు ప్రధానంగా గుర్తించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా మీ గ్రామం లోపల? చాలా ఉన్నాయి. మా కరీంనగర్ నుండి ఒక 15 కిలోమీటర్ల దూరం ఉన్న ఖాజీపూరు అంటే అభివృద్ధి పరంగా చాలా వెనుకబడి ఉన్నది. ఇప్పుడున్న సమస్యలు ప్రజలకు అంటే ఇది ఎక్కడో మారుమూల గ్రామం లెక్క, అంటే డిస్టిక్ దగ్గర ఉన్నా కానీ మారుమూల గ్రామం లెక్క కొద్దిగా అభివృద్ధికి వెనుకబడి ఉన్నదండి. సో ఓకే, వాటిపైన మీ ప్రణాళిక ఏమైనా ఉందా గెలిచిన తర్వాత? ప్రణాళిక ఉన్నది. అవన్నీ 1 ఇయర్లో సాధ్యమైనంత వరకు ప్రజలకు అన్ని మెయిన్ సమస్యలన్నీ పరిష్కరించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దానిలో మెయిన్ మా ఊరికి అంటే ఇంటర్నల్ రోడ్లు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. వర్షాకాలం వచ్చిందంటే ఈ మొత్తం ముందు మెయిన్ రోడ్ ఒకటి హైట్ ఉంటుంది, మిగతా రోడ్లన్నీ డౌన్లో ఉంటాయి. నీళ్ళకి వెళ్ళిపోవడం, నీళ్ళకి రావడం అది బాగా సమస్య ఉంటుంది. దాని సీసీ రోడ్లతోటి మేము ఫస్ట్ అది పరిష్కరించాలని అదొకటి. ఈడ గ్రానైట్ ఏరియా కనుక ఫ్యాక్టరీలు ఉంటాయి, ఇండస్ట్రీలు ఉంటాయి. ఈ డస్ట్ బాగా ఉంటుంది, విపరీతమైన దుమ్ము ఉంటుంది. ఆ దుమ్ము సమస్యను ఒకటి శాశ్వత, ఇప్పటివరకు నాకు ఏ అధికారం లేకున్నా కానీ తాత్కాలిక పరిష్కారం చేసుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక దాన్ని శాశ్వత పరిష్కారం చేసి ప్రజలకు అదొకటి ఇబ్బంది లేకుండా చేయాలని నా ఒకటి డ్రీమ్ అది. సో ఓకే సార్, మీరు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటారు ప్రచారంలో భాగంగా. సో ప్రజల స్పందన ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇంతవరకు ఒక 5 సంవత్సరాల నుండి నేను అంటే ప్రజలకు అందుబాటులో వండుకుంటూ వాళ్ళకి ఏ సమస్య ఉన్నా, వాళ్ళు ఏ ఆపదలు ఉన్నా కానీ అంటే ఒక ఇంట్లో పెద్ద కొడుకులాగా నేను పోయి వాళ్ళకి అండగా ఉన్నా. అందువలన వాళ్ళు ఈరోజు గుర్తించి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి నాకు మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళకు అంటే ప్రతి విషయంలో నేను స్కూల్ విషయంలో కానీ ఏదైనా ఫంక్షన్ల విషయంలో కానీ వాళ్ళకి అందుబాటులో వండుకుంటూ ప్రతిరోజు వాళ్ళని అనునిత్యం వాళ్ళకు వరుస అంటే మెయిన్ మా దగ్గర ఏంటంటే ఈ అట్టిగా వాళ్ళని పేరు పెట్టి పిలవకుండా వరుసతోటి మేము మాట్లాడుకుంటాం కనుక వాళ్ళు సొంత నన్ను అన్నలాగా పిలుచుకుంటాం, అన్నలాగా కొడుకులాగా పిలుచుకునే కొలుసుగా అందరికీ దగ్గర ఉంటాం మేము. సో ఏదైనా నేను గెలిచిన తర్వాత ఈ పరిష్కారం అంతా చేస్తాను ఈ సమస్యల పైన అని చెప్పేసి అట్లాంటి హామీలు ఏమైనా ఇవ్వడం జరిగిందా? ఒకవేళ ఇస్తే అట్లాంటివి ఏంటి? ఫస్ట్ గెలిచిన తర్వాత
విద్యారంగం మీద అంటే మా ఊళ్ళో 2 స్కూళ్ళు ఉన్నాయి, ఒకటి ఐలన్పల్లె ఒకటి ఇక్కడ. ఆ ఐలన్పల్లె స్కూలు మొత్తం క్లోజ్ అయిపోయింది ఇప్పటివరకు. దాన్ని తెరిపించే కార్యక్రమం చేస్తాను. ఇక్కడ స్కూల్ను ఒక మోడల్ స్కూల్గా నా సొంత నిధులతోటి మోడల్ స్కూల్గా ఉంచడానికి, దాన్ని తీర్చిదిద్దడానికి నేను ఫస్ట్ ప్రణాళిక. తర్వాత ఈ రోడ్లు, ఈ ఇంటర్నల్ రోడ్లు కానీ ఇవన్నీ నేను ఫోకస్ పెడతాను. మళ్ళీ ఈ మా ఊరికి మెయిన్ సమస్య ఐకేపీ అంటే వడ్ల కొనుగోలు కేంద్రం, అది శాశ్వతంగా ఉండే కొనుగోలు కేంద్రానికి చేయడానికి నేను సర్వదా ప్రయత్నం చేస్తాను, కృషి చేస్తాను. సార్ చివరి ప్రశ్న, మీకు ఆపోజిషన్ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళందరినీ కాకుండా మిమ్మల్ని ఎన్నుకోవాలి అంటే మీ ప్రజలకి ఏం చెప్తారు? కేంద్ర మంత్రి మన బండి సంజయ్ గారి తోటి నాకు ఉన్న సంబంధాలతోటి ఇప్పుడు 20 లక్షల సీసీ రోడ్లు నేను వేయించాను. వాళ్ళు ఎవరు చేయని పనులు కూడా నేను చేసి చూపించాను. వాళ్ళకు సాధ్యం కాదు అనే ఆ రోడ్లు ఆడ మొరం పోసి దాన్ని హైటు ఈ మెయిన్ రోడ్డుకున్న దానికి హైటు లెవెల్ చేసి రోడ్లు పోయించి నేను డబ్బుల కోసం కాకుండా ఓన్లీ చెయ్యాలి, పని చేసి చూపించాలనే లేఖలో నేను ప్రతి చూపెట్టాను. వాళ్ళకు ప్రజలకు అదే మొత్తం బలంగా వెళ్ళిపోయింది. అంటే ఏ పని అయినా కానీ ఈయన చేయగలడు అనేది వాళ్ళకు దృఢ నిశ్చయంతో ఉన్నారు. నన్ను ఎన్నుకోవడానికి వాళ్ళే పూర్తి మద్దతుతోటి నన్ను గెలిపించుకోవడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో సర్పంచ్ అభ్యర్థి గారి భార్య సుమలత మనతో పాటు ఉన్నారు. మా వారు గత 10 సంవత్సరాల నుంచి గ్రామానికి ఎంతో సహాయం చేశారు. ఇప్పుడు అధికారం వచ్చాక ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే గ్రామ ప్రజలు కూడా ఉంగరం గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నాను. సో ఇదే గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో నమస్కారం అక్క. నమస్కారం. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? అంజన్ కుమార్. సో ఎందుకు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి రాజకీయంలో లేకముందే మనకి ఎంత హెల్ప్ చేసిండు అంటే రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఎంత చేయగలుగుతాడు అనే హోప్ మనకు ఉంటుంది. స్టడీ పర్సన్గా చెప్పగలుగుతా గుడి బడి అనే టాపిక్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే 80%, 100లో 80% మెంబర్స్ స్టూడెంట్స్ వేరే విలేజ్కి వెళ్తున్నారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? మన ఊళ్ళో స్కూల్ నడిపి ఆపేసిన పరిస్థితి అది. సో అంజన్ కుమార్ గెలవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరామెన్ శేఖర్తో శ్రావణి, కాజీపూర్ నుంచి మైత్రి ఛానల్, కరీంనగర్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కాజీపూర్ సర్పంచ్ అభ్యర్థిగా కోమటిరెడ్డి అంజన్ కుమార్ బరిలో నిలిచారు. గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ఉంగరం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ప్రజల మద్దతు గణనీయంగా పెరుగుతుందని అంజన్ కుమార్ చెబుతున్నారు. కరీంనగర్ కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాజీపూర్ పూర్తిగా వెనకబడి ఉందని చెప్పారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గ్రానైట్ ఫ్యాక్టరీల ద్వారా వచ్చే దుమ్ముతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని తెలిపారు. అధికారంలో లేకుండా ప్రజల సమస్యలను పరిష్కరించాలని గుర్తు చేశారు. గత 5 ఏళ్లుగా ప్రజలకు సొంత కొడుకుగా అందుబాటులో ఉంటూ సేవలు అందించానని తెలిపారు. ఖాజీపూర్లో శాశ్వత వడ్ల కొనుగోళ్లు కేంద్రాన్ని నిర్మించేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఖాజీపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి కోమటిరెడ్డి అంజన్ కుమార్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మైత్రి ఛానల్. నేను మీ శ్రావణి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. సో పోటీ చేసే అభ్యర్థులంతా కూడా వారి ప్రచారాన్ని ప్రజల్లోనే ఉంటూ వేగవంతం చేశారని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనం ఇప్పుడు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కాజీపూర్ గ్రామంలో ఉన్నాం. మనతో పాటు పోటీ చేసే అభ్యర్థి సోమినేని తిరుపతి ఉన్నారు. సో వారితో మాట్లాడదాం రండి. నమస్కారం సార్. నమస్కారం అండి. ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రచారము అందరికీ ప్రజల్లోకి అందరికీ ఇంటింటికి పోయి మేము ప్రచారం ఆల్రెడీ చేస్తున్నాము. గ్రామంలోని ప్రతి అభివృద్ధి కార్యక్రమం, ఇంతకుముందు నేను వార్డు మెంబర్గా కొనసాగినాను, ఉప సర్పంచ్గా కొనసాగినాను, అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ప్రైవేట్ కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వ కార్యక్రమాలని బాగా చురుకుగా పాల్గొని అనేక విషయాలను అప్పుడున్న ఎమ్మెల్యే కానీ మినిస్టర్ దృష్టికి తీసుకుపోయి ప్రతి సమస్యను పరిష్కరించాను. అందులో కానీ ఈసారి నేను సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. అనేక కార్యక్రమాల్లో పాల్గొని అనేక అభివృద్ధి కానీ ఇక్కడ ఉన్న ట్రాక్టర్ శాండ్ రీచ్లో కానీ అన్ని కార్యక్రమాల్లో నేను చురుకుగా పాల్గొని అందరికీ సహకారాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి నాకు ఆశీర్వాదం ఉంటుందని నేను ప్రజల్లోకి వెళ్తున్నాను. గ్రామస్తుల సహకారం నాకు ఎల్లవెల్లా ఉంటుందని భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించగానే కోరుచున్నాను. సో ఓకే సార్, ప్రచారం చేస్తుంటారు కదా, ప్రజల దగ్గరికి మీరు డైరెక్ట్గా రీచ్ అవుతున్నారు. సో వాళ్ళ స్పందన ఎలా ఉంది మీపై? స్పందన ఎలా ఉందంటే, నువ్వు 15 సంవత్సరాల నుంచి ఉన్నాము, నువ్వు ఏ అధికారి దగ్గరికైనా, ఏ పోలీస్ స్టేషన్ దగ్గరికైనా, ఏ ఎంఆర్ ఆఫీస్కైనా నువ్వు వెళ్ళగలుగుతున్నావు, ఏ మినిస్టర్ దగ్గరికైనా నువ్వు మాట్లాడుతున్నావు అని ప్రజల్లో ప్రగాఢమైన విశ్వాసం ఉంది. కాబట్టి అందరూ నాకు సపోర్ట్గా నిలుస్తున్నారు, గ్రామస్తులందరూ. ఓకే సార్, మీరు ఇదే గ్రామానికి చెందినవారు కదా, సో ఏమైనా ప్రాబ్లమ్స్ పైన మీకు ఏమైనా అవగాహన ఉందా? సో ఏమైనా మేజర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా మీ గ్రామం లోపల? ప్రధాన సమస్య దుమ్ము. ఆ దుమ్ముతోటి ఉన్నది కాబట్టి మొన్ననే
రీసెంట్గా మేము ధర్నా చేసినాము. అదేవిధంగా నీటి కాలుష్యం ఏర్పడుతుంది. కొంచెం గ్రామస్తులు దీన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న అభ్యర్థికి సపోర్ట్ చేయకుండా ఇప్పుడు ముందుకు వెళ్ళి నాకు సపోర్ట్ చేయగలని కోరుచున్నాను. మీ గ్రామాన్ని ఇంకా ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? గ్రామానికి ఏదన్నా కల్పించాలి అనుకుంటున్నారా మీరు గెలుపొందిన తర్వాత? ఈ కాజీపురం సుడా పరిధిలోకి వచ్చింది కాబట్టి అక్కడ డస్ట్ ఒకటి ఒక 40 lakhsది లారీ ఉంటుంది. ఆ లారీని ఇక్కడ పెడితే మన డస్ట్ ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకునే వ్యవస్థ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఇప్పుడు నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్ననే జాయిన్ అయినాను. ఇప్పుడు ఉన్న ప్రభుత్వమే సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాటిని కొనసాగించి మన రోడ్లు కానీ నీటి వ్యవస్థ కానీ ఇంకా గ్రామ పరిపాలన మంచిగా చేసే అభివృద్ధి కార్యక్రమం ముందుకు కొనసాగుతాను. సో ఓకే సార్, మీరు గ్రామ ప్రజలకి ఏదైనా పనుల మీద హామీని ఇవ్వడం లేకుంటే మేనిఫెస్టోలాగా ప్రిపేర్ చేసి నేను గెలిచిన తర్వాత ఈ పనులన్నీ చేశాను అని చెప్పడం ఏమైనా జరిగిందా? మీరు ప్రజలను కోరేది ఒకటే, వీటిని విస్మరించిపోతే ఏదో ఓటుకో ఏదో ఇస్తా అని మభ్యపెడతాడు, ఏదో చేస్తా తాయిలాలు ఇస్తా అని మభ్యపెడతాడు. అది అప్పటి వరకే 11 తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో పనులు జరుగుతాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా నేను ఉన్నా కాబట్టి నాకు సపోర్ట్ చేయండి. నేను అందరినీ ముందరికెళ్తా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ఏదైనా కార్యక్రమం ఉంటే నేనే ఎంబడి మిమ్మల్ని పని చేపిస్తాను కోరుతున్నాను. ఓకే సార్ లాస్ట్ క్వశ్చన్, మీ అపోజిషన్ వాళ్ళు కూడా ఉంటారు. సో మీకు పోటీగా చాలామంది పోటీ చేస్తుంటారు. వాళ్ళందరినీ కాకుండా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవాలంటే మీరు ఏం చెప్తారు? ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఇసుక ట్రాక్టర్ల సమస్య. ఇక్కడ దాదాపు ఇంటింటికి ట్రాక్టర్స్ ఉంటాయి. వాళ్ళ ప్రతి సమస్యను ఎప్పటికప్పటికి పరిష్కరించిన ఇప్పుడు కూడా అట్లేముంటా అదే స్థాయిలో వాళ్ళకు సహకరిస్తా, అట్నే గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. గ్రామంలో నిధులు కూడా తీసుకొచ్చి అనేక నిధులు తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే వెలిశాల రంజరావు, పొన్నం ప్రభాకర్ గారు మీ గ్రామానికి నువ్వు సర్పంచ్గా గెలిచిన వెంటనే నీకు 50 కోట్ల నిధులు శాంక్షన్ చేస్తా, నువ్వు ఏ వర్క్ ఉన్నా చేపించుకో, నీ వెనుక మేమున్నామని మాకు అభయం ఇచ్చినాడు. గ్రామస్తులు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వంలో ఏది ఉంటే ఆ అభ్యర్థికి అండగా నిలవండి, ఆశీర్వదించండి కోరుతున్నాం. ఇంకో సమస్య అంటే ప్రధాన సమస్య ఏంటంటే మన ఈ రోడ్డు నుండి ఎల్లమ్మ గుడికి దారి లేదు. ఆ దారి నా సొంత భూమిలోకి పోవాలి, వేరే దారి లేదు. నా సొంత భూమిలోకి పోవాలి. నన్ను ఆశీర్వదిస్తే నా భూమిలోకి నేను తవ్వదీసి వచ్చే సంక్రాంతి వరకు నేను బండ్ల బోనాలు కూడా అక్కడ చేస్తాను. అలాగే ప్రభుత్వ భూమి 2 ఎకరాలు ఉంది అక్కడ, ఐకేపీ సెంటర్కు అనువుగా ఉంటుంది. ఈ రోడ్డు చేయడం వల్ల ఇటు ఎల్లమ్మ గుడి కానీ అటు ప్రధాన సమస్య అయిన ఐకేపీ సెంటర్ కానీ 2 తీరుతాయి. ప్రజలు వీటిని దృష్టి పెట్టుకొని నన్ను ఆశీర్వదించి కోరుతున్నాను. శ్మశాన వాటికకు దారి కొద్దిగా రైతుల పట్టా భూములు ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది జరుగుతుంది. ఆ పట్టాతోటి గ్రామస్తుల సహకారం తీసుకొని పట్టా భూములతోటి ప్రభుత్వం తీసుకొని వాటికి నష్టపరిహారం ఉంటే చెల్లించే విధంగా మన మినిస్టర్ దృష్టి కానీ వెలిశాల రాజు దృష్టి తీసుకొని వాటిని పరిష్కరిస్తానని నేను కోరుతున్నాను. సో ఇదే గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం అండి. మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? తిరుపతి మా అమ్మకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, సోమినేని తిరుపతి. సో ఎందుకు అంటే ఏం చెప్తారు? ఏమైనా కారణాలు ఉన్నాయా? ఏదైనా ఊరికి సమస్య వచ్చినప్పుడు గుర్తించుతూ ఆ సమస్యను పరిష్కరిస్తూ, అలాగే ఊరికి సంబంధించినటువంటి ట్రాక్టర్లు ఉపాధి విషయంలో కానీ సహకరించడము, ఎవరికైనా ఇబ్బంది అయినప్పుడు ఇట్లా కాదండి మాకు ఉపాధి దీని మీదనే ఆధారపడుతున్నాము, దీని మీదనే మా బ్రతుకు, మాకు వేరే ఉపాధి లేదని చెప్పడము, ప్రజలందరికీ సహకారంతో ముందుకెళ్ళడము చేస్తున్నారు. కాబట్టి మేము సోమినేని తిరుపతి గారికి సపోర్ట్ చేస్తున్నాం. తను గ్రామ పంచాయతీ కోసం చాలా చేశాడు. గ్రామ పంచాయతీ కార్యాలయం సరిగా లేకుంటే కూడా దాన్ని నిధులు తీసుకొచ్చి దాన్ని కొత్తగా నిర్మించడానికి చాలా కృషి పడ్డాడు. సీసీ రోడ్ల కోసమైనా తను ఎవరు ఫోన్ చేసినా అసలు పనులన్నీ పక్కకు పెట్టి ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాడు. అన్న అంటే ముందు ఉండి మా వెంటూ ఉంటూ ప్రతి సమస్యను పరిష్కరిస్తూ మాకు ఉంటున్నాడు. కాబట్టి అన్ననే గెలిపించుకోవాలని మేము ముందడుగేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మన కాంగ్రెస్ ప్రభుత్వమే నడుస్తుంది కాబట్టి ఇప్పుడు సుతా అన్ని పనులు చేస్తాడు. ట్రాక్టర్ల సమస్య కానీ ఇంకేదైనా సమస్య ఉన్నా కానీ చేస్తాడని మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము ఆయనను ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నాం. సో చూస్తున్నారు కదా, కాజీపూర్ గ్రామ ప్రజలంతా కూడా సోమినేని తిరుపతి గారికి సపోర్ట్ చేస్తామంటున్నారు. వారితో అభివృద్ధి అవుతుందని మాకు నమ్మకం ఉంది. సో అతన్నే మేము గెలిపించుకోవాలి అనుకుంటున్నామని చెప్తున్నారు. సో సోమినేని తిరుపతి గారు గెలవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరామెన్ శేఖర్తో శ్రావణి, కాజీపూర్ నుంచి, మైత్రి ఛానల్, కరీంనగర్ డీసీసీ నూతన అధ్యక్షుడిగా నియమితులై బాధ్యతలు స్వీకరించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యాన్ని మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శాలువా కప్పి సన్మానించారు. అభినందన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆకుల నర్మదా నరసన్న మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా ముందుకెళ్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో మరింత బలోపేతం అవుతుందని, మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని తెలిపారు. యువనేత మేడిపల్లి సత్యాన్ని డీసీసీ అధ్యక్షులుగా నియమించడంతో కాంగ్రెస్ లో నూతన ఉత్సాహం నెలకొందని ఆకుల నర్మదా నరసన్న తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.